హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు ఏం చూపిస్తున్నానంటే బ్లాంకెట్స్ అన్నీ చినిగిపోయి ఉంటాయి కదా! సో, నేను ఏవి అంత తొందరగా పాడేయను. అలాగే వేస్ట్ చేయననమాట. అలాంటిదే ఇదొకటి. బ్లాంకెట్స్ అన్నీ చిరిగిపోయినాయి, పాతగినాయి, మరి ఎందుకు పనికిరావు అనుకున్నప్పుడు పొగులు పొగులు లేసిపోతూ ఉంటాయి కదా! కప్పుకున్నా కూడా పనికిరావు. ఒకవేళ కుట్టి వాడుకుందామని కూడా పనికిరావు. అలాంటివి తీసుకొని నేను ఈరోజు రీయూజ్ చేయబోతున్నాను చూడండి. ఫస్ట్ బ్లాంకెట్ ఉంది కదా! అది చిరిగిపోయింది ఓ పక్క. ఆ పక్కను మళ్ళీ 4 భాగాలుగా చేశాను. ఆ 4 భాగాలని ఇప్పుడు 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నాననమాట. ఒకవైపు 2, ఇంకొక వైపు 2 వచ్చేలాగా మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఇదనే కాదండి, బ్లాంకెట్స్ అనే కాదు, ఏవైనా టవల్స్ అని లేదా ఇంకా మన డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి కూడా సరే ఇలా వేసుకోవచ్చు. నేను మ్యాట్ లాగా యూజ్ చేస్తున్నా అండి. ఇంక ఇవి ఎందుకు పనికిరావు కదా, ఇంకా మరి ఇంకెందుకు యూజ్ చేసుకోలేము. మిగతా అంటే మన డ్రెస్సెస్ అవి ఇవి అంటే వేటికైనా పనికొస్తాయి. కానీ బ్లాంకెట్లు మాత్రం అస్సలు పనికిరావు. ఇంకా నేను మరీ వాటిని పాత చిరిగి పిప్పి పీల్చేంత వరకు వాడుతుంటాను. వాడిన తర్వాత మరీ ఇంకా దీన్ని ఏం చేయాలని ఆలోచించిన తర్వాతనే మళ్ళీ ఇప్పుడు మ్యాట్ దగ్గరకు వచ్చింది. ఫైనల్గా ఇది మ్యాట్లు అవుతున్నాయి అన్నమాట. చెప్పాను కదండి, ఏదైనా పాడేస్తే చాలా ఈజీగా పాడేస్తాము. అది కొనాలంటేనే చాలా కష్టము. అది మాకు మాత్రమే తెలుసు అనమాట. సో, అలా తెలిసినప్పుడే ఇలాంటివన్నీ గుర్తొచ్చి వస్తూ ఉంటాయి. ఎక్కువ సేవింగ్ చేస్తూ ఉంటాము. నేను ఒకదాన్నే కాదు, మా వారు కూడా అంతే. ఇంట్లో ఫ్యామిలీ అలాగే చేస్తామన్నమాట. ఇప్పుడు ఇది 2 భాగాలుగా ఉంది కదండీ! 4 భాగాలుగా చేసుకొని అప్పుడు సైడ్‌లకు కుట్టేసేయాలనమాట. అంటే 2 వైపులా ఆహ్, ఒకటి చిరిగిపోయింది కదా! మీకు ఇప్పుడు నేను చిరిగిపోయింది చూపిస్తాను. చిరిగిపోయిన వైపు పైన పెట్టుకొని అప్పుడు ఎడ్జెస్ ఉంటాయి కదా! ఇటువైపు ఎడ్జెస్ మందంగా ఉండే వైపు వదిలేసుకోవాలి. సో, పల్చని వైపు ఫస్ట్ ఇటువైపు కుట్టేసుకోవాలనమాట. ఈ 2 వైపులు ఇక్కడ నా రైట్ హ్యాండ్ ఉందా, అక్కడి నుంచి కుట్టేసుకొని ఈ ఈ ఈ కొన వరకు ఒక వైపు అంతా ఎల్ షాప్లో కుట్టేసుకొని తర్వాత దాన్ని ఉల్టా తిరిగేసుకోవాలి. అప్పుడు మనకు చిరిగిపోయింది ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదు. నా దగ్గర మిషన్ లేదండి. మిషన్ లేదు కాబట్టి చేత్తోనే కుడతాను. అది కూడా నేను ఖాళీ టైము, ఇంకేం పని లేదు, సో టీవీ మాత్రమే చూస్తాను అన్నప్పుడు మాత్రమే ఇలాంటివి పెట్టుకుంటాను. పని ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి అసలు ముట్టుకోననమాట. ఆ పని ఈ పని 2 చేయాలంటే అస్సలే కుదరదు. సో, ఈరోజు వంట లేదు, పైగా అన్నం మధ్యాహ్నంది చాలా ఉందనమాట. ఇంకా ఏం చేసేది లేదన్నట్టుగా ఇంకా నేను ఏదైనా చేద్దాం అనుకుంటూ ఈ పాతది బ్లాంకెట్ చాలా రోజుల నుండి మూలకుంది కదా, అది ఈరోజు మ్యాట్లు కుట్టేద్దాము, 2 చేసేస్తే ఒక పని అయిపోతుందన్న ఉద్దేశంతో ఇలా చేశాను. చెప్పాను కదండి, ఈ లైన్ ఎడ్జెస్ ఇలా కుట్టేస్తున్నాను. సో, అది కూడా సూత్తో కుట్టడం చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. మీరు పెద్ద కుట్టు అలాగే బొంత కుట్టు కుట్టేసుకుంటే సరిపోతుందండి, చాలా త్వరగా అవుతుంది. మిషన్ కంటే త్వరగానే అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్ అనమాట, ఎక్కువ టైం పట్టదు. మనం ఏదైనా సీరియల్ సినిమా చూద్దాం అనుకున్నామనుకోండి, అప్పుడు ఇలాంటివి పట్టేసుకొని కూర్చుంటే టైం సేవ్ అవుతుంది. అలాగే మనం సినిమా సీరియల్ ఊరికే చూస్తున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదనమాట. ఇప్పుడు ఇటువైపు అంతా తిప్పేసుకున్నాం కదా, సో ఉల్టా తిప్పేసుకున్న తర్వాత అది కట్ చేసింది లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎక్కడ ఇది చిరిగిపోయింది అని కూడా అనిపించదు. ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, మందపాటి ఎడ్జెస్ రెండిటిని ఇలా లోపలకు మార్చుకుంటూ చిన్నగా మడత పెట్టుకుంటూ ఇటువైపు కుట్టేసుకుంటూ రావాలి అనమాట. ఫైనల్గా ఇది లాగేసుకుంటే మనకి ఎక్కడా కనపడదు. అలాగే ఇక్కడ మధ్యలో ఉంది కదండి, మధ్యలో ఇంటు గుర్తులాగా కూడా కుట్టేసుకోవాలి. అప్పుడు మనకు ఎక్కడ అవి లోపల ఉండేటువంటివి కూడా పక్కకు జరగకుండా ఉంటాయి. మీరు కావాలంటే ఇక్కడ ఇంకోసారి కూడా కుట్టేసుకోవచ్చు ఓపిక ఉంటే. అంతే, ఇంకెక్కువ కుట్టుకోలేము, ఎందుకంటే టైం వేస్ట్ దీన్ని కుట్టడం కూడా. సో, ఇంటి గుర్తులా కుట్టేసుకుంటే ఎక్కడికి జరగవు, లోపల ఉండేటివి కూడా బాగుంటాయి. ఇవి మనం స్టవ్ దగ్గర నిలబడినప్పుడు కానీ లేదా బాత్రూమ్స్ దగ్గర కానీ యూస్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్ దగ్గర మాత్రం కొంచెం బాగుండేటివి, అంటే చూసే వాళ్ళకు బాగుండేటివి యూస్ చేసుకున్నా కూడా పర్లేదనమాట, బాగుంటాయి. సో, ఇవి మాత్రం నేను ఇలా బాత్రూమ్స్ దగ్గర స్టవ్ దగ్గర నిలబడినప్పుడు అంటే కాళ్ళకు తడి అంటకుండా అంట్లు తోమే దగ్గర సింక్ దగ్గర కూడా వేస్తూ ఉంటాను. సో, మీకు ఈ వీడియో తప్పకుండా యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో షేర్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటే వేసాను అలసందలది. అక్కడక్కడ కొన్ని వేసాను, కొన్ని రాలేదు, కొన్ని వచ్చాయన్నమాట అలసందలు. ఒకటి వచ్చిందండి, మిగతా 2, 3 ఏదో అట్లా చల్లితే వచ్చినవి, కావాలని వేసినవి కూడా కాదు.
సరే మొలుస్తావా అన్నట్టుగా 2 చల్లింటాను. అవే వచ్చింది. అది కూడా ఒక్కటే. మిగతా వచ్చాయి కానీ నాకు భయం ఏ పురుగులు వస్తాయో ఇంట్లో కన్నా ఉద్దేశంతో నేను ఎక్కువగా ఇలాంటి తీగలు అస్సలు పెట్టను. ఈ తీగ కూడా ఒక్కటే ఉంది. పైన దండం ఉంది కదా, దానికి సరిపోతుందనే ఉద్దేశంతో మొత్తం ఆ దండానికే చుట్టు పెట్టేసాననమాట. నేను ఈ అలసందలు కోయడం థర్డ్ టైం అండి. చాలా వస్తది. ఒక చెట్టే కానీ చాలా ఇస్తదనమాట. పెద్దగా నీళ్ళేం తీసుకోదు. ఈ చలికాలం తర్వాత వచ్చే ఎండాకాలం సీజన్ మధ్యలోనే ఇవి బాగా కాస్తాయనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఇవి వేసినప్పుడు బాగా కాస్తాయి. చూడండి ఇన్నొచ్చాయి. థర్డ్ టైము. సో అప్పుడప్పుడు మామూలుగా టైం పాస్ కావడానికి కూడా అవి అటు వెళ్ళినప్పుడు తీసుకొని తింటూ ఉంటాము. నేనే కాదు, ఇంట్లో అందరూ తింటారు వాటిని. ఫైనల్‌గా మా కొత్త హౌస్‌లోకి కొత్త స్టవ్ తెచ్చాము. సో మేమైతే పాతది అంటే మా ఇంట్లో ఉంది కదా సిటీలో, అది దాదాపు 20 ఇయర్స్‌గా పైగానే వచ్చింది. మినిమం 24 ఇయర్స్ అయి ఉంటుంది అనుకుంటాను. సో అప్పటినుంచి అది అలాగే ఉంది స్టవ్. నేను అస్సలు దాన్ని చెప్పాను కదండీ, నాకు ఏదైనా వస్తువును పాడు చేయడం అస్సలు ఇష్టం ఉండదు. దాన్ని నీట్‌గా పెట్టుకుంటాను. ఎందుకంటే మరీ కొత్తది కూడా కొనను. బాగుంది అన్నప్పుడు దాన్ని కొత్తది కొనడం ఎందుకు? పడేస్తే ఏమొస్తుంది? మహా అంటే రూ. 10 కూడా ఇవ్వరు దానికి. అందుకే నేను పడేయలేదు ఆ స్టవ్. అలాగే యూజ్ చేసుకుంటూ వస్తున్నాననమాట. ఇంట్లోకొచ్చినప్పటి నుండి బయటనే వంట చేస్తున్నాను కదా! సో కట్టెల పొయ్యి పైన అప్పుడప్పుడు చిరాకొస్తుందండి. బయట బాగా గాలి వీస్తుంది. అప్పుడసలు వంట చేయలేము. మామూలుగా అయితే నాకు కట్టెల పైన చేయడమే ఇష్టము. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో 90% నేను దానిపైన కుక్ చేయడానికే ఇష్టపడతాను బయట. సో అప్పుడప్పుడు ఇలా మంట గాలి వచ్చినప్పుడు మాత్రం మనకు కంపల్సరీ స్టవ్ ఉండాల్సిందే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి 2, 3 గంటలైనా వంట కాదు గాలికి. అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుందన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇది తెచ్చామనమాట స్టవ్వు. ఇంట్లో స్టవ్ కూడా ఉండడం చాలా ఉపయోగకరం అనమాట. స్టవ్ ఉండాల్సిందే కంపల్సరీ. ఇది మాత్రం ఏదున్నా ఉండకపోయినా స్టవ్ ఉండాలన్నమాట. ఇది డీమార్ట్‌లో కొనుక్కొచ్చాము. ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ కొనుక్కున్నామండి. మామూలుగా గ్లాస్ స్టవ్ ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం గ్లాస్ స్టవ్ అంటే. కానీ ఏమైందంటే ఈ మధ్య ఎక్కువగా పేలిపోతున్నాయని వీడియోస్ చూస్తున్నాం కాబట్టి భయంతో నేను తీసుకొని రాలేదు. చెప్పాను కదా, నాకు చాలా ఇష్టం గ్లాసు అంటే. మనం అప్పుడప్పుడు స్టవ్ పైన పెడుతూ ఉంటాం అనమాట. కుక్కర్లు వేడివి ఏమైనా పెట్టినప్పుడు అవి డమ్మని పగిలిపోయారనుకో ఎందుకొచ్చిన గోల. పైగా అవి కాస్ట్లీగా ఉన్నాయి. గ్లాసు ఏం తక్కువ చీప్ ఏం లేవు. మినిమం 4000 అలా ఉన్నాయన్నమాట డిస్కౌంట్ వచ్చిన తర్వాతనే. ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ వచ్చేసి బటర్‌ఫ్లై వాళ్ళది. సో ఇది 4000 చేంజ్ ఏమో ఉంది. సో ఫైనల్‌గా ఇది 2300 అండ్ చేంజ్ ఏమో ఉందన్నమాట. సో అందుకని కొంచెం తక్కువగా ఉంది. పైగా స్టెయిన్‌లెస్ స్టీల్ కదా, బాగుంటుంది, పగలదేమీ ఉండదు కదా అన్నట్టుగా ఇది తీసుకోలేదు. నా ఇష్టం వేరు, తెచ్చింది వేరనమాట. ఎందుకంటే భయంతో ఇది తీసుకొచ్చాము అంతే. ఇలా ఈరోజు స్టవ్ ఓపెన్ కూడా చేసామండి. దీనిపైన రాగానే ఇలా అన్ని ఫిట్ చేసి తర్వాత పాలు పొంగిచ్చేసాము. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి. చూసారు కదండి, కొత్త స్టవ్ పైన పాలు కూడా పొంగిచ్చేస్తాము. సో ఎక్కువగా దీనిపైన అయితే వీడియోస్ ఏం రావు, అంటే చెయ్యరు దీనిపైన. మామూలుగా నేను బయటనే చేస్తాను. బాగుంటుందనమాట. ఇంట్లో అయితే చాలా వేడిగా ఉందండి ఇక్కడ. మనకు సిటీలో ఇంట్లో ఏమో ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి. ఇక్కడంతా ఓపెన్‌గా ఉంటుంది కదండీ, అందుకే చాలా వేడిగా ఉంది.